ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరిపోయాయి. ఆడపిల్లల పట్ల కీచకుల్లా మారిపోతున్నారు. దుష్ట కూటమి పాలనలో అంతులేని అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చివరికి చిన్నారులను కూడా వదలడం లేదు టీడీపీ కామాంధులు. ఆడది కనిపిస్తే చాలు కాలకేయులుగా మారి కాటేస్తున్నారు పచ్చమృగాళ్లు. ఈ ప్రభుత్వం ఏం చెయ్యదనే ధీమాతో బరితెగిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా తునిలో సభ్య సమాజం తలదించుకునేలా 70 ఏళ్ల టీడీపీ నేత గురుకుల పాఠశాల నుంచి బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? మొన్న వచ్చాడు ఇచ్చాడు అమ్మాయి వచ్చిందా ఒకసారి మొన్న మీరు రాలేదు ఇక్కడికి. కాకినాడ జిల్లా తునిలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోయాడు నారాయణరావు అనే టీడీపీ నాయకుడు. ఓ గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లిన నారాయణరావు హంసవరం సపోటా తోటల్లో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంతలో నారాయణరావు బాగోతాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి ఆ మైనర్ను రక్షించారు. ఈ క్రమంలో నారాయణరావును ప్రశ్నించగా ఆమెను తనే తీసుకొచ్చానని బుకాయించాడు. అంతటితో ఆగకుండా తాను టీడీపీ కౌన్సిలర్ని అంటూ తను ప్రశ్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులకు దిగాడు. అయితే అనుమానం వచ్చిన ఆ స్థానికుడు అతన్ని ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా బాలికను బైక్పై తీసుకుని వెళ్ళిపోయాడు టీడీపీ నేత నారాయణరావు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న యువకులు కొండవరపేటలో టీడీపీ నేత నారాయణరావుకు దేహశుద్ధి చేశారు. మరోవైపు విషయం తెలుసుకున్న బాలిక బంధువులు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు హాస్టల్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ముఖం తెలియని వ్యక్తితో బాలికను ఎలా పంపించారని ప్రశ్నించారు. టీడీపీ నేత నారాయణరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాపకి ఎవరో లేరండి. పాపం తల్లి లేదండి, తండ్రి లేడండి, కష్టపడి బతుకుతున్నారండి. ఆ పిల్లని పాడు చేశాడండి. మరి మీరే ఏదో న్యాయం చేయాలండి. మీరు మంచిడేమో ఎంత పెద్దోడేనండి, చాలా పెద్దోడు. మా కన్నవాళ్ళలాగా ఉన్నాడు. అదేమో ఏం చేశారంటే అలాంటిప్పుడు వయసు ఉన్నవాడే పెద్ద వయసు అమ్మ, చాలా కుర్రోడు అమ్మ. అలాంటి వాడు బాబు ఏం చేశాడంటే నా బిడ్డకి ఏం రాశాడో ఏం మానేడో తెలియదండి బాబు. బాలిక బంధువులు, మహిళా సంఘాల ఆందోళనలతో ఎట్టకేలకు పోలీసులు అత్యాచారం చేసిన టీడీపీ కీచకుణ్ణి అరెస్ట్ చేశారు. టీడీపీ నేత నారాయణరావుపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు. అయితే గతంలో కూడా 2 సార్లు పాఠశాల నుండి బాలికను బయటకు తీసుకెళ్లినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అత్యాచారానికి సంబంధించిన ఆధారాలు సేకరించినట్టు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు స్పష్టం చేశారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరో 15 రోజుల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేస్తామన్న డీఎస్పీ 6 నెలల్లోగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామన్నారు. సంవత్సరాలు సుమారుగా ఉండొచ్చు. ఆ అమ్మాయి స్కూల్లో చదువుతుంది, 8వ తరగతి. ఆ అమ్మాయిని ఒక వ్యక్తి స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళిపోయి పట్టణ శివారులో ఉన్నటువంటి ఒక తోటలో లైంగికంగా అత్యాచారం చేసినట్టుగా మనకి సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ బయటకు వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు చేయడం జరిగిందండి. ఎవరైతే నిందితుడు ఉన్నాడో టి నారాయణరావు అని చెప్పేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా హేయమైన నేరం అండి. కారణం ఏంటంటే అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. స్కూల్ నుంచి తల్లి పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళంటే అది కిడ్నాప్ కింద కూడా వస్తుంది. అలాగే లైంగికంగా అత్యాచారం చేసేది కాబట్టి ఆ సెక్షన్ వస్తుంది. ఇదే మొదటిసారి కాకుండా గతంలో కూడా 3 సార్లు దాకా ఈ రకంగా స్కూల్ నుంచి తీసుకెళ్ళినట్టుగా మనకి సాక్ష్యాధారాలు లభించాయి. కాబట్టి అనేక మార్లు చేసినట్టుగా పోక్సోలోని సెక్షన్ 5, సెక్షన్ 6 కూడా అప్లై అవుతుంది.
ఈ అన్ని సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసాం. అన్ని సాక్ష్యాధారాలు సైంటిఫిక్గా సేకరించడం జరిగింది. నేరస్తుడైనటువంటి నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు టీడీపీ నేత చేతిలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు అండగా నిలిచారు వైఎస్ఆర్సీపీ నేతలు. గురుకుల హాస్టల్లో బాలికను పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదన్నారు. తునిలో 13 ఏళ్ల బాలికపై టీడీపీకి చెందిన నేత లైంగిక వేధింపులకు పాల్పడితే ఇంతవరకు హోంమంత్రి స్పందించలేదన్నారు. 13 ఏళ్ల పాప, ఆ పాపను తీసుకెళ్లి అత్యాచారం చేయడం అనేది ఒక హాస్టల్ నుంచి తీసుకెళ్లి పాపని పోనీ ఎక్కడైనా దొరికితే పట్టుకోవడానికి అదేమన్నా ఇదిగా ఉంటది. కానీ హాస్టల్ నుంచి పాపని వీళ్ళెలా పంపించారో, అతను ఎలా తీసుకెళ్లి ఎక్కడికో తీసుకుపోయి ఆ పాపని అత్యాచారం చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అసలు ఆడపిల్లలకి మన రాష్ట్రంలో రక్షణ ఉందా లేదా? అసలు ఎంత నమ్మసౌక్యంగా ఉందంటే, మన పక్క నియోజకవర్గం పాయకరపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అనిత గారు, వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ ఆవిడ, ఆడపిల్లల రక్షణ మీద చాలా గొంతు చించుకొని మాట్లాడేది ఇంత ముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడట్లేదు.